చంద్రన్న భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడిని. వీరు పక్కన ఉండేవాళ్ళు గోవిందరావు గౌడ్, ఆయన కూడా ఆదోని భారతీయ జనతా పార్టీకి సీనియర్ నాయకులు. వి శ్రీరాములు, ఈయన ఆదోని అసెంబ్లీ కన్వీనర్ భారతీయ జనతా పార్టీకి సీనియర్ నాయకులు సార్. గోవిందరావు సార్, రసాళే గోవిందరావు, ఆయన కూడా సీనియర్ నాయకుడు. గత 35 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో మేము పనిచేస్తున్నాం సార్. ఇప్పుడు విషయం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఆదోని నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి సార్ డాక్టర్ పార్థసారథి వాల్మీకి విజయం ఆదోని చరిత్రలో సార్, ఆదోని చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖింపబడ్డ విజయం సార్. ఈ విజయం ఎవరిదే అంటే, ఈ విజయం ఆదోని నియోజకవర్గ ప్రజల విజయం సార్. ఇది ఇక పొదుస్తూ సహిస్తూ వస్తున్నారు సార్. ఎప్పుడైతే ఎన్నికలు వచ్చినాయో, 2004 మేలో ఎన్నికలు వచ్చినాయో, చాలా మౌనంగా ఉంటూ ఈ ఎన్నికలో ఓట్ల రూపకంగా ఆయనకు బుద్ధి చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా డాక్టర్ వి పార్థసారథి గారి మీద నమ్మకంతో ఈయన ఆదోనికి తప్పకుండా న్యాయం చేస్తాడని చెప్పి ఒక నమ్మకంతో చాలా నిశ్శబ్దమైన ఓట్లు పడ్డందుకే ఆ ఓట్లు నిన్న బ్యాలెట్ రూపకంగా పోస్టల్ బ్యాలెట్లో నేను కూడా కౌంటింగ్ హాల్లో ఉన్నాను సార్. నేను ఎలక్షన్ ఏజెంట్గా తిరిగినాను. అక్కడ 19 రౌండ్లు జరిగినాయి సార్. 19 రౌండ్లలో 4 రౌండ్లలో మాత్రమే ఆయనకు ఆధిక్యం వచ్చింది. ఆధిక్యం వచ్చింది ఒక 36 ఒక రౌండ్లో 1100, ఒక రౌండ్లో 400, ఒక రౌండ్లో 800 వచ్చాయి. మిగతా 15 రౌండ్లలో రౌండ్కు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి వి పార్థసారథి గారు ముందంజలో ఉన్నారు. టోటల్ మీద 17,495 ఓట్లతో ఆయన గెలవడం జరిగింది సార్. ఇకపోతే ఎన్డీఏ అభ్యర్థి భారతీయ జనతా పార్టీకి చెందిన వి పార్థసారథి గారి విజయంలో విశేషంగా కృషి చేసిన ఎన్డీఏ నాయకులు, తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా జనసేన, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేసినందువల్లే ఈ విజయం వరించింది. అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ విజయానికి కారకులైన ఆదోని నియోజకవర్గం ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్.